ప్రభుత్వం గిరిజన నిరుపేద యానాదులకు ఎన్నో జీవాలు సంక్షేమ పథకాలు విడుదల చేయడం జరుగుతుంది. కానీ మండల అధికారుల నిర్లక్ష్యం వల్ల వారు సరైన సర్వే జరపకుండా గిరిజన నిరుపేద యానాదులకు ప్రభుత్వం ఎన్నో జీవాలు పథకాలు అందజేస్తుంది. ఆ గిరిజన నిరుపేద యానాదులు ఏ కాలనీల సంఘాల్లో ఎక్కడ ఉంటున్నారు, ఏ గ్రామాల్లో ఉంటున్నారు సర్వే చేయకుండా, వారి దగ్గరికి వెళ్లకుండా ఆయా ఆఫీసుల్లో కూర్చోవడం, ఆ ఫ్యాన్ల కింద ఏసీలలో కూర్చోవడం, ఏదో ఫ్యాషన్గా వస్తారు. మా గిరిజన నిరుపేద యానాదులు ఉండే దగ్గరికి ఫ్యాషన్గా వచ్చేది ఆ గుడిసెలు ఈ విధంగా బతుకుతున్నారు అని తెలియజేయడం ఒక ఫ్యాషన్గా ఉపయోగించుకుంటున్నారు తప్పనిచ్చి సరైన సర్వే జరిపించి ఆ గిరిజన నిరుపేద యానాదులు ఏ ఏ సంఘాల్లో కాలనీలో జీవిస్తున్నారు, వాళ్ళు ఎటువంటి దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు, వాళ్ళకి పక్కా గృహాలు ఉన్నాయా, ఆధార్ కార్డులు ఉందా, రేషన్ కార్డు ఉందా, హెల్త్ కార్డు ఉందా, జాబ్ కార్డు ఉందా, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా లేదా లేదా ఎక్కడైనా వెట్టి చాకిరీకి బలైపోతున్నారా అని జిల్లా మండల అధికారులు సరైన సర్వే జరపకుండా పోవడం వల్ల ఈరోజు మనం ప్రత్యక్షంగా రాజపాలెం కొడలూరు మండలంలో ఉన్నటువంటి వినాయక కాలనీలో వీరిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం 30 కుటుంబాలు పైగా ఉన్నాయి. కానీ వీళ్ళు 25 సంవత్సరములుగా ఈ కూలి గుడిసెల్లోనే ఈ దుర్భరమైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు తప్ప వీరిని పక్కా గృహాలు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. గిరిజన నిరుపేద యానాదుల పైన ఎన్నో ఎన్జిఓలు అవి ఇవి పెట్టుకొని దోచుకుంటున్నారు తప్ప ఏదో మా గుడిసెలు ఇలాంటి ఏరియాలోకి వచ్చి నిరుపేద యానాదులు ఉంటున్న ఏరియాలోకి వచ్చి ఆ గుడిసెలు చూపించి వాటి మీద మేము పట్లేస్తున్నాము, వాళ్ళకి రేషన్ బియ్యం ఇచ్చాము, 10 కేజీలు ఇచ్చాము, లేదనుకుంటే వర్షాకాలంలో ఒక దుప్పటి బెడ్షీట్ ఇచ్చాము అని చెప్పి ఎన్జిఓలు ఎన్నో స్థాపించబడిపోయి ఉండే రాష్ట్రంలో. అంటే మా గిరిజన నిరుపేద యానాదుల మీద ఎన్జిఓలు ఏవేవో పెట్టుకొని వాళ్ళు ఒక ఫ్యాషన్గా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్పనిచ్చి వీళ్ళకి సరైనటువంటి న్యాయం జరగటం లేదు. సరైన న్యాయం జరుగుంటే ఒక ఎన్జిఓ పెట్టుకున్న వాళ్ళు ఆయా గిరిజన నిరుపేద యానాదులు ఉంటున్న ఏరియాకి వస్తారు. ఒక వర్షం పడుతుంది, నీళ్లు గారుతున్నాయి, పట్టేసిపోతాడు. పట్టంటే ఇప్పుడు వేసిపోయావు, మళ్ళీ 20 సంవత్సరాలకు వచ్చి మళ్ళీ ఇంకో పట్టేసిపోతావా, లేదంటే 5 సంవత్సరాలకు పట్టేస్తావు, 5 సంవత్సరాలకు పట్టేస్తావా, లేకుంటే సంవత్సరాలకు పట్టేసిపోతుంటావా? నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఏరియాలో ఏం జరుగుతుంది, ఈ విధంగా మనం ప్రతి ఒక్కసారి పట్టలేసుకోవాలా, గిరిజన యానాదులకు వరుస్తుంది, నీళ్లు వచ్చేసినాయి, లేదనుకుంటే వాళ్ళు దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటున్నారని చెప్పి మీరు వాటిపైన ఫండ్లు దండుకోవడం తప్పనిచ్చి వీళ్ళకి సరైన న్యాయం జరుగుతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. సరైన న్యాయం జరుగుతూ ఉంటే ఈ 25 సంవత్సరం తరబడి ఈ పూరి గుడిసెల్లో వీళ్ళు మగ్గిపోవాలా? మీరు సరైన ఒక ఈ ఎన్జిఓలు గిరిజన నిరుపేద యానాదుల మీద ఆయా సంస్థలు పెట్టుకొని ఆయా ఫండ్లు దండుకునే వాళ్ళు ఒక ఫ్యాషన్గా, అంటే వీళ్ళు ఒక ఫ్యాషన్గా చూసి వీళ్ళని ఇదే విధంగా శాశ్వతంగా బలి చేస్తున్నారు తప్పనిచ్చి ఈ గిరిజన నిరుపేద యానాదుల్ని అభివృద్ధి చేయాలి, వీరికి శాశ్వతమైన పరిష్కారం చేయాలి అనే ఆలోచనలు అయితే ఉండటం లేదు. అంటే వీళ్ళని ఒక ఫ్యాషన్గా చూపించుకోవాలి, అంటే వీళ్ళని పెట్టే మనం దోచుకోవాలి, వీళ్ళని పెట్టే మనం తినాలి, వీళ్ళు అనేది బాగుపడితే మనం దోచుకోలేమన్న ఒక దురుద్దేశమైన ఆలోచనతో మా నిరుపేద గిరిజన యానాదుల్ని బలి చేస్తున్నారు.